షూటింగ్ ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు షూట్ చేశారు? ఎవ్వరు ఊహించని విధంగా షూటింగ్ పూర్తయిందని సడన్గా పోస్ట్ పెడితే అవక్కైపోయారా? సూర్య ఇదే పని చేశాడు. ఇది నిజంగా ఆనందంతో కూడిన షాకే. మరి ఆ పోస్ట్ చేసిన నెటిజన్లు మరి ఇంత స్పీడ్గా ఉన్నావేంటి సూర్య అంటున్నారు. ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో ఓ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా రాబోతోంది. లేటెస్ట్గా ఆ మూవీ షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సూర్య. ఆ పోస్ట్ ప్రేక్షకుల కన్నా ఇండస్ట్రీ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇలా ప్రారంభించారో లేదో కేవలం 4 నెలల్లో షూట్ పూర్తి చేసేశారు. జూన్ 1వ తేదీన అండమాన్ ఏరియా పోర్ట్ బ్లేయర్ దివిలో ఈ సినిమా సెట్ వేశారు. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకున్నారు. కట్ చేస్తే అక్టోబర్ 6న షూటింగ్ క్లోజ్ అంటూ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించింది. ఓ స్టార్ హీరో మూవీ, అది కూడా పక్కా కమర్షియల్ ఫిలిం 4 నెలల్లో కంప్లీట్ చేయటం అంటే మాటలు కాదు. ఓ మూవీకి ఏళ్ల తరబడి టైం తీసుకునే వారికి కార్తీక్ సుబ్బరాజు ఓ సవాల్ విసిరినట్టే. మరి వాస్తవానికి సూర్య లేటెస్ట్ మూవీ అంటే కంగువ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ఈ మూవీ థియేటర్లో సందడి చేసిన తర్వాతే మరో ప్రాజెక్టు షూటింగ్కి సూర్య హాజరవుతాడనుకున్నారంతా. కానీ కంగువ ఇంకా రిలీజ్ కాకముందే మరో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన కంగువ వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. నవంబర్ 14 రిలీజ్ కానున్న కంగువ ప్రమోషన్స్లో కార్తీక్ సుబ్బరాజు మూవీ ప్రమోషన్ కూడా మిక్స్ చేసినట్లే అనుకోవాలి. ఎలాగూ ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ముందుగా కంగువ, ఆ తర్వాత కార్తీక్ సుబ్బారావు మూవీస్ ప్రమోషన్ హడావిడి. రిలీజ్ సందడి పూర్తయిన తర్వాత మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడట సూర్య. ఇదే టైంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న కర్ణ సినిమా పైన అప్డేట్ ఇచ్చేశాడు. ఓం ప్రకాష్ దర్శకత్వంలో రాబోతున్న కర్ణ మూవీ ఇక ఆగిపోయినట్టే అని జరిగిన ప్రచారం వాస్తవం కాదన్నాడు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు అని టాక్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది. భారీ మూవీకి ఏళ్ల తరబడి టైం తీసుకుంటున్న ఈ రోజుల్లో 4 నెలల్లో పూర్తి చేసిన మూవీ ఎలా ఉంటుందో అనే టెన్షన్ అవసరం లేదు అంటున్నారు సూర్య ఫ్యాన్స్. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజ్ గతంలో తీసిన మూవీస్ని గమనిస్తే ఆ విషయమే అర్థమవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పిజ్జా సూపర్ హిట్ అయింది. తమిళ బ్లాక్ బస్టర్ జిగర్ తాండాని తెలుగులో వరుణ్తో గద్దలకొండ గణేష్ పేరుతో తీసి హిట్ కొట్టారు. చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్కి మూలకథ అందించింది కూడా కార్తీక్ సుబ్బరాజే. ఫిలిం మేకింగ్లో కార్తీక్ సుబ్బరాజు స్టైలే వేరు. సూర్య కార్తీక్ సుబ్బారావు మూవీ గురించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అంటున్నారు. రిజల్ట్ కోసం అయితే మాత్రం మరో 3 నెలలు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.